ప్రైజ్ ది లార్డ్. క్రీస్తుకై బ్రతికుటకు స్వాగతం. ఈరోజు క్రీస్తు కొరకు బ్రతికినటువంటి భక్తుడు జిమ్ ఎలియాట్ గురించి తెలుసుకుందాం. జిమ్ ఎలియాట్ అసలు పేరు ఫిలిప్ జేమ్స్ ఎలియాట్. 1927 అక్టోబరు 8వ తేదీన పోర్ట్లాండ్ లో జన్మించారు. జిమ్ ఎలియాట్ యొక్క తల్లిదండ్రులు ఫ్రెడ్ ఎలియాట్, క్లారా ఎలియాట్. వీరిరువురికి ముగ్గురు సంతానం. వీరిరువురు మంచి ఆత్మీయులు, భక్తిలో ఎంతో శ్రద్ధ కలిగి దృఢ నిశ్చయతో విశ్వాసముతో భక్తిని కొనసాగించేవారు. వీరి ముగ్గురు పిల్లల్ని కూడా చిన్నతనం నుంచి భక్తిలో పెంచారు. ప్రతిదినము ప్రార్థన చేయటి యందు, వాక్యము ధ్యానించుట యందు కుటుంబం అంతా కూడా దేవునితో గడిపేవారు. జిమ్ ఎలియాట్ 6 సంవత్సరాల వయసులోనే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. జిమ్ ఎలియాట్ చిన్నతనం నుంచి పరిచర్య చేయాలని, సేవ చేయాలని ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడు. భారతదేశం కానీ ఈక్వెడార్ కానీ వెళ్లి సువార్త పరిచర్య చేయాలని ఆశ కలిగిన వాడు. జిమ్ ఎలియాట్ మంచి మాటకారి. కళాశాలలో కూడా నాటకాలు వేస్తూ ఉండేవాడు. తను ఎంతో నిజాయితీగా తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ అందరి మనసులను దోచుకున్నవాడు. ఒకరోజు ప్రార్థన చేస్తూ, ప్రభువా, నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను, నీ చిత్తము నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒకరోజు తన అన్న గదిలోనికి వెళ్ళినప్పుడు ఒక ఉత్తరం కనబడింది. అందులో డాక్టర్ టెన్మాష్ ఈ మాటలు వ్రాస్తున్నారు. నా భార్య అనారోగ్యముతో క్షీణించి ఉన్నది. నేను ఇతర దేశాలకి వెళ్ళి ఆమెను బాగు చేయించుకోవాలనుకుంటున్నాను. ఈక్వెడార్కి వచ్చి ఈ ప్రజల మధ్య సువార్త ప్రచురం చేసేవారు ఎవరైనా ఉన్నారా అని ఆ ఉత్తరంలో ఆ మాటలు వ్రాసి ఉన్నాయి. అవి జిమ్ ఎలియాట్ చదివి, ఇది నిజముగా దేవుని చిత్తము, నేను ఈక్వెడార్ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారైతే భయపడ్డారు. ఎందుకు అంటే ఈక్వెడార్లోని ప్రజలు ఔకా జాతికి చెందినవారు. వారు నరమాంస భక్షకులు. వారు భయంకరమైనటువంటి తెగ. వారి మధ్యకు వెళ్ళడం కుటుంబ సభ్యులకి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. కానీ జిమ్ ఎలియాట్ వారి మధ్యకి వెళ్ళడానికి చాలా ఇష్టపడ్డాడు. తన స్నేహితుడైనటువంటి బిల్ మెక్కల్లీకి ఈ విషయం చెప్పాడు. ఈక్వెడార్కి వెళ్ళాలనుంది, నీవు నాకు సహకారిగా వస్తావా అని. బిల్ మెక్కల్లీ, నాకు 2 నెలల్లో వివాహం ఉంది, నేను రాను అని అంగీకరించలేదు. తరువాత ఎడ్వర్డ్ మెక్కల్లీకి ఆ సమాచారం అందించాడు. సంవత్సరం పాటు తన కొరకు ప్రార్థన చేశాడు. ఈ సంవత్సరము జిమ్ జైల్లో సువార్త ప్రకటిస్తూ, చిన్నపిల్లల మధ్య ఆదివారము సువార్త పరిచర్య చేస్తూ, యూత్ మీట్స్ చేస్తూ సంవత్సరం అంతా కూడా దేవునితో గడిపాడు. తరువాత జిమ్ ఎలియాట్ పీటర్ ఫ్లెమింగ్ తన స్నేహితునికి తన యొక్క ఆశను వెల్లడి చేశాడు. పీటర్ ఫ్లెమింగ్ నేను వస్తాను అని ఎంతో ఇష్టపడ్డాడు. ఇరువురు కలిసి కిటో అనే ప్రాంతానికి వారిరువురు వెళ్లి అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వారిరువురు స్పెయిన్ భాషను, అలాగే కోయ జాతి వారి యొక్క భాషను నేర్చుకున్నారు. ఈ తరుణంలోనే 1952లో ఈక్వెడార్కి ఎలిజబెత్ తన స్నేహితులు కూడా అక్కడికి రావడం జరిగింది.
1953లో జిమ్ ఇలియాట్ ఎలిజబెత్లు వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె కూడా ఉన్నది. తరువాత జిమ్ ఎలియాట్ తో కలిసి ఈక్వెడార్ లో పరిచర్య చేయడానికి తన స్నేహితులు కూడా అంగీకరించారు. తన స్నేహితులు తనతో కలిసి ఈక్వెడార్ లో పరిచర్య చేయడానికి ఇష్టపడ్డారు. పీటర్ ఫ్లెమింగ్, ఎడ్వర్డ్ మెకెల్లీ, రోజర్ నీడ్ సెయింట్ వీరు చాలా ఇష్టపడ్డారు. అలాగే వారి భాగస్వాములతో కలిసి క్విచోవా అనే ప్రాంతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని వారి మధ్య పరిచర్య చేయడం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఎలాగైనా ఔకా జాతి ప్రజల మధ్యకు వెళ్ళాలి అని ఆలోచన చేసినప్పుడు నీడ్ సెయింట్ కి ఒక ఆలోచన వచ్చింది. నీడ్ సెయింట్ పైలట్ ని నడుపుతాడు. పైలట్ లో నుంచి ఒక బకెట్ కి తాడు కట్టి దాన్ని ఔకా జాతి ప్రజల మధ్యకు కిందికి దించడం మొదలు పెట్టారు. ఆ బకెట్ లో కొన్ని వస్తువులు వేసి వారికి ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఉన్న వారు ఆ యొక్క వస్తువులను చూచి భయపడి, ఆ పైలట్ ని చూచి భయపడి మనల్ని చంపడానికి వస్తున్నారేమో అని భయపడ్డారు. అక్కడికి ఎవరు రాలేకపోయారు. అలాగా వారి యొక్క ప్రయత్నం మాత్రము విరమించుకోలేదు. ఒకరోజు ఆ బకెట్ లో కొన్ని వేటాడే వస్తువులు, ఆహార పదార్థాలు, రంగురంగుల దుస్తులు వేసి వారి మధ్యలోనికి వదిలినప్పుడు వారికి వేటకత్తలంటే చాలా ఇష్టం. వాటిని తీసుకొని వారు కూడా ఆ బకెట్ లో బహుమతులు వేయటం మొదలు పెట్టారు. అప్పుడు వీరికి చాలా సంతోషం అనిపించింది. వీరు మనల్ని అర్థం చేసుకున్నారు, మనల్ని నమ్ముతున్నారు అని ఈ జిమ్ ఎలియాట్ బృందము చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత వారి మధ్యలోనికి వెళ్లి పరిచర్య చేయడానికి ప్రభువును వేడుకున్నారు. వారి యొక్క భార్యలను, వారితో ఉన్న భాగస్వాములను కూడా వాక్యము ద్వారా బలపరచి వారిని ధైర్యపరచి మేము ఎలాగైనా సరే వారి మధ్యలోనికి వెళ్లి సువార్తను ప్రకటిస్తాము అని వారి మధ్యలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఒకరోజు 1956 జనవరి 3వ తేదీన ఆ పరిచర్యకి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక స్థావరంలో వారు పైలట్ ని ఆపినప్పుడు వారి యొద్దకు 2 స్త్రీలు, ఒక యవనస్తుడు వచ్చారు. వారు చాలా సంతోషించారు. ఆ 2 స్త్రీలు, యవనస్తుడు కూడా పైలట్ ఎక్కి మమ్మల్ని తిప్పమని అడిగారు. వారు అలాగే ఆ పైలట్ ఎక్కించి వారిని తిప్పడం జరిగింది. వారు చెప్తున్నారు, రేపు మీరు ఆరాధనకి రండి, ఇక్కడ మనము అందరము ఆరాధించుకుందాం అని చెప్పినప్పుడు వారు చాలా సంతోషించారు. ఆ తరువాత రేడియోలో వారి యొక్క భాగస్వాములకి ఈ సమాచారాన్ని అందించారు. మేము మరలా మీతో జనవరి 8వ తేదీన సాయంత్రం 4 గంటలకి మీతో మాట్లాడతాము అని వారు రేడియో స్విచ్ ఆఫ్ చేశారు. ఆ తరువాత అదే ఆఖరి రోజు. వీరు రేడియో కోసం, వారి మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఏ సమాచారం రావట్లేదు. స్విచ్ ఆగిపోయి ఉన్నది. జనవరి 9వ తారీఖున వైమానిక దళం HCJB వారు అందరూ కలిసి అక్కడ ఈక్వెడార్ లో వెతకడం మొదలు పెట్టారు. నీడ్ పైలట్ మొత్తము పాడు చేశారు. అక్కడ ఒక బృందంగా ఆ ఈక్వెడార్ అంతా కూడా వెతకడం మొదలు పెట్టినప్పుడు 4 మాత్రమే భయంకరమైనటువంటి పరిస్థితిలో చనిపోయి ఉన్నారు. వారు కత్తుల చేత కోయబడి, బల్లెముల చేత పొడవబడి భయంకరంగా చనిపోయి ఉన్నారు. అయితే 4 యొక్క మృతదేహములు మాత్రమే కనబడ్డాయి.
జిమ్ ఎలియాట్ యొక్క మృతదేహము కనపడలేదు. ఆ తర్వాత నీడ్ యొక్క భార్య రోజ్ మేరీ అలాగనే ఎలిజబెత్ ఇరువురు కలిసి వారి మధ్యలో సువార్త ప్రకటించడానికి ధైర్యం కలిగి వారి మధ్యలోనికి వెళ్లారు. అక్కడ ఒక యవనస్తురాలు ఆ ఔకా జాతిలో నుంచి తప్పించుకొని వీరి యొద్దకు వచ్చినప్పుడు ఆమె దగ్గర ఆ భాష నేర్చుకొని వారి పద్ధతులు నేర్చుకొని వారి దగ్గరికి మేము మిమ్మలను ప్రేమిస్తున్నాం మేము మిమ్మలను ప్రేమిస్తున్నాం మీరంటే మాకిష్టం అంటూ వారి మధ్యలోనికి పరిచయం చేయడానికి వెళ్లారు. ఆ తరువాత అక్కడి వారు ఎలిజబెత్ కానీ రోజ్మేరీ కానీ ఎలాంటి హాని కలగ చేయలేదు. ఎందుకంటే వారు సాక్ష్యమిస్తున్నారు, భర్తల యొక్క ప్రాణాలు కోల్పోయినప్పటికీ మరలా మన మధ్యలోనికి వచ్చి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అంటే అది క్రీస్తు యొక్క ప్రేమ, అది అసాధారణమైనటువంటి ప్రేమ అని వారు గుర్తుపట్టారు. ఆ తర్వాత 2 సంవత్సరాల యొక్క పరిచర్యలో ఆ తెగవారందరినీ కూడా క్రీస్తు వైపుకు తిప్పారు ఎలిజబెత్, రోజ్మేరీ. తర్వాత వారు అమెరికాకు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయారు కానీ ఆ యొక్క తెగ మాత్రము క్రీస్తుని విడిచిపెట్టలేదు. ఒక బహిరంగ సభలో ఒక అతను క్రీస్తు కొరకై నిలవబడి క్రీస్తు పక్షముగా మాట్లాడుతున్నాడు. ఏమని సాక్ష్యమిస్తున్నాడు అంటే, మా ప్రాంతానికి జిమ్ ఎలియాట్ అతని యొక్క స్నేహితులు ఆ బృందం వచ్చారు. అయితే వారు 5గురు చనిపోయారు. జిమ్ ఎలియాట్ ని తిన్నవాడిని నేనే. జిమ్ ఎలియాట్ మృతదేహం కనబడకపోవడానికి కారణం నేనే. మాలో ఒక అలవాటు ఉంది, ఎవరిని తినాలి, ఎవరికి ఎవరి ఇష్టమో వాళ్ళ వైపు రాయి విసరాలి లేదా బల్లెముతో వారిని పొడవాలి. నేను జిమ్ ఎలియాట్ ని గురి కలిగి నా యొక్క బల్లెమును జిమ్ ఎలియాట్ కి నేను పొడవడం జరిగింది. ఎవరికైతే మా యొక్క పల్లెము గుచ్చుకుంటుందో వారిని మేము తినాలి. జిమ్ ఎలియాట్ నాకు బాగా నచ్చాడు. మంచిగా అందగాడు, తెల్లగా ఉన్నాడు. నాకు మనిషి యొక్క తొడ అంటే చాలా ఇష్టం. అందులో జిమ్ ఎలియాట్ ని తిన్నది నేనే అని సాక్ష్యం ఇచ్చాడు. చూశారు కదా, జిమ్ ఎలియాట్ చేసినటువంటి త్యాగము ఎంతో గొప్పది. తన చిన్న వయసులోనే 28 సంవత్సరాల్లోనే క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. ఈ 3 సంవత్సరాల భక్తి జీవితం యొక్క ప్రభావము ఎలిజబెత్ ని ఎంత ధైర్యపరిచిందో చూడండి. ఎలిజబెత్ క్రీస్తు కొరకు ఏమైనా పర్వాలేదు, నా భర్త ఏ సంకల్పాన్నైతే కలిగి ఏ ఉద్దేశము ప్రకారం అయితే ఆ ఔకా జాతి ప్రజల మధ్యకు వెళ్లారో దానిని నేను నెరవేరుస్తాను అని ఎంతో ధైర్యం చేసింది. ఈరోజు ఎంతమంది ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? మన భక్తి మన వరకేనా లేకపోతే ఇతరుల్ని ప్రభావితం చేస్తుందా? ప్రైజ్ ది లార్డ్.